శివుడు బ్రహ్మదేవుని ఐదో తల ఖండించిన తర్వాత తెగిపోయింది, కానీ అది కింద పడలేదు. శివుడు అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు. క్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. శివుడు బ్రహ్మని హింసించడం వల్ల బ్రహ్మహత్య దోషం అంటుకుంది. అయితే శివుడు దేవతలందరినీ పిలిచి జరిగిందంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటని చెప్పమని శివుడు అడుగుతాడు. అప్పుడు దేవతలు ఈ కపాలంతో భిక్షాటన చేయమని చెప్పి ఎక్కడైతే ఆ కపాలంలో భిక్ష నిండుతుందో అప్పుడు మీకు అంటిన దోషం పోతుందని చెబుతారు. దానితో శివుడు ప్రదేశం నుంచి ప్రదేశం తిరుగుతూ భిక్షాటం చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు ఎంత భిక్ష వేసిన కపాలం ఖాళీగానే ఉంటుంది. చివరికి ముల్లోకాలు తిరుగుతూ మళ్లీ తన వివాహం జరిగిన చోటుకే వెళ్తాడు. శివుడు హిమాలయ పర్వతంలో పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించినప్పుడు నారాయణుడు శివుడి వద్దకు వచ్చి, శివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, బద్రీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడుగుతాడట. శివుడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేస్తాడు. తర్వాత శివుడు బద్రీనారాయణుడు ఉన్న సన్నిధిలోనే భిక్షాటనకు వస్తాడు. విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోతాడు. అంతే కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుండి బద్రీనారాయణ సన్నిధిలో ఉన్న శివలింగ రూపాధికారైన బ్రహ్మ కపాలం మహాక్షేత్రమైంది. హర హర మహాదేవ్.